నమస్తే వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఈసారి దాడి జరిగింది మాత్రం దేశంలోనే. జరిగిన దాడితో విపక్షాలు బిత్తరపోయాయి. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ రూపంలో ఎన్నికల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 1, 2, 3 లెక్కలేనన్ని వరాలను ప్రకటించారు. సమాజంలోని ప్రతి వర్గానికి ఏదో విధంగా ప్రత్యక్ష లబ్ధి చేకూర్చేలా చేశారు. ఆ ఒక్కటి చాలు రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ సరళిని ప్రభావితం చేసేందుకు. మరి ఈ సర్జికల్ స్ట్రైక్ ఆశించిన ఫలితాలను అందిస్తుందా? మరోసారి బీజేపీని అధికారం చేపట్టేలా చేస్తుందా? మధ్యంతర బడ్జెట్తో ప్రజలకు నిజంగానే లాభం చేకూరుతుందా? ఎన్నికల బడ్జెట్ ఓట్లు రాలుస్తుందా? ఇలాంటి అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. మధ్యంతర బడ్జెట్ కాస్త ఎన్నికల బడ్జెట్గా మారిపోయింది. బడ్జెట్ తాయిలాల్లో అత్యధికం ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదనలే అయినా కూడా ఎన్నికలకు ముందు బడ్జెట్లో మాత్రమే అవి చోటు చేసుకున్నాయి. సంపన్నులు, మధ్యతరగతి వారు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు, కూలీలు ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రత్యక్ష లబ్ధి అనేది ఒక బ్రహ్మాస్త్రం. ఈ తరహా బడ్జెట్ ఇదే మొదటిసారి అంటే అతిశయోక్తి కాదు. ఓట్ల కోసమే నోట్లు కురిపిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో కూస్తో పెరిగిందంటూ వచ్చిన సర్వే ఫలితాలను తిరిగి సవరించుకునేలా మోడీ సంధించిన బడ్జెట్ బాణం గురి తప్పలేదు. ఇప్పుడు దేశమంతా ఎక్కడ చూసినా బడ్జెట్ పైనే భారీగా చర్చలు జరుగుతున్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు వచ్చే లాభాలేంటో లెక్కలు వేసుకుంటున్నారు. कि 5 लाख रुपए तक की आय को इनकम टैक्स से मुक्त घोषित किया जाए। इतने वर्षों से की जा रही इस मांग को पूरा करने का काम हमारी सरकार ने किया है। अब प्रधानमंत्री किसान सम्मान निधि यानी जिसे पीएम किसान योजना कहा जा रहा है, उसका लाभ 12 करोड़ से ज्यादा उन किसानों को मिलेगा। ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో చెప్పవచ్చు అని అంటుంటారు. తాజాగా మధ్యంతర బడ్జెట్ పేరిట కూడా అలాంటి ట్రైలరే విడుదలైంది. ఎన్నికల తర్వాత భారతదేశంలో జరిగే అభివృద్ధి చిత్రానికి ఈ బడ్జెట్ ఒక ట్రైలర్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మొత్తం మీద చూస్తే 10 ఏళ్ల కాలపు సినిమాకి అది ట్రైలర్. అభివృద్ధి సాధించాలంటే మరో 10 ఏళ్ల పాటు తననే ఎన్నుకోవలసిందిగా మోడీ కోరుతున్నట్లుగా ఈ ట్రైలర్ ఉంది. భవిష్యత్ చిత్రం ఎలా ఉన్నా ఇప్పటికైతే ఈ ట్రైలర్ ప్రజలను ఆకట్టుకున్నదని చెప్పవచ్చు. బడ్జెట్ విషయంలో విపక్షాలు చేసిన రచనే ట్రైలర్ విజయవంతం అయ్యిందనేందుకు ఓ సర్టిఫికేట్గా నిలిచింది. కాంగ్రెస్ ఈ బడ్జెట్ను ఎన్నికల మేనిఫెస్టోగా అభివర్ణించింది. గెలిచిన తర్వాత తాము ఏవి అందిస్తామో ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటిస్తూ ఉంటాయి. బీజేపీ మాత్రం ఈ మేనిఫెస్టోతో ముందుగానే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. ఏ విధంగా చూసినా బడ్జెట్ తయారీలో బీజేపీ నెగ్గిందని చెప్పవచ్చు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ బడ్జెట్ను ఎన్నికల బడ్జెట్గా అభివర్ణించారు. అది నిజమేనని పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరూపించింది. దేశంలో ఇప్పటివరకు ఎన్నికలకు ముందు ఇలాంటి మధ్యంతర బడ్జెట్లు 12 వరకు వచ్చాయి. కాంగ్రెస్ హయాంలోనూ ఎన్నికల బడ్జెట్లు వచ్చాయి. 2009 నాటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, 2014లో నాటి ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తాయిలాలను బడ్జెట్లో ప్రకటించింది. అప్పుడు ఒప్పు అయింది కాస్త ఇప్పుడు కాంగ్రెస్కు తప్పుగా కనిపిస్తోంది. ఈ తప్పును అప్పుడు కాంగ్రెస్ ఎందుకు చేసిందో కూడా కాంగ్రెస్ పార్టీని వివరించాల్సి ఉంటుంది. ఈ బడ్జెట్ ప్రభావం ఎన్నికలపై ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్ అన్నారు. అది నిజమే. అందుకే కాంగ్రెస్ ఈ బడ్జెట్ విషయంలో భయపడుతోంది. Actually, the new government, they decide the budget. They pass the new budget. Now only 1 month is the time for this present government. They have their date of expired. It is already expiry date will be over within 1 month. They have hardly 1 month in that time. So 1 month it is not possible to implement. బడ్జెట్ అనే పదం బోగెట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఆ పదానికి అర్థం తోలు సంచి. ఇక భారతదేశంలో బడ్జెట్ సంస్కృతి 1860 నుంచి ప్రారంభమైంది. మన దేశపు మొట్టమొదటి బడ్జెట్ కూడా మధ్యంతర బడ్జెట్. 7.5 నెలల కోసమే అది రూపొందింది. ఇలా ఎన్నో విశేషాలు బడ్జెట్తో ముడిపడి ఉన్నాయి. అలాంటి విశేషాలను తలదన్నేలా గత బడ్జెట్లో లేని మరెన్నో అంశాలు ఈ బడ్జెట్లో ఉన్నాయి.
అందుకే స్వామినాథన్ అయ్యర్ అనే ఆర్థికవేత్త ఈ బడ్జెట్ను ప్రభావపూరితమైనదిగా అభివర్ణించారు. మొత్తం మీద ఈ బడ్జెట్ విపక్షాల పాలిట విధ్వంసక శతజ్ఞగా మారింది. తాజా బడ్జెట్ను రైతు అనుకూల బడ్జెట్గా చెప్పవచ్చు. మొత్తం బడ్జెట్లో సాగు సాయం హైలైట్కి నిలిచింది. దీనికి 75,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది మరీ ఎక్కువ మొత్తం కాకపోయినప్పటికీ మిగతా పథకాలతో పోలిస్తే అగ్రతాంబూలం మాత్రం దీనికే. 10 కోట్ల కుటుంబాలకు చెందిన 23 కోట్ల మందికి ఇది ప్రత్యక్షంగా ప్రయోజనం అందించనుంది. ఇక పట్టణ మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు మరెన్నో రాయితీలను, పథకాలను బడ్జెట్లో ప్రకటించారు. ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేశారు. కార్మికులకు పెన్షన్ ప్రకటించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి ఏదో ఒక తాయిలాన్ని ఈ బడ్జెట్ అందిస్తోంది. ఓటర్లలో సగం మంది ప్రత్యక్షంగా ఈ తాయిలాలతో ప్రయోజనం పొందనున్నారు. ఇక కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వినవస్తోంది. ఎన్నికల సమయంలో అలా చేస్తే సాధారణ ప్రజానీకం ఆగ్రహానికి గురికాక తప్పదు. అందుకే ప్రభుత్వం కార్పొరేట్ పన్ను విషయంలో యథాతథ స్థితినే కొనసాగించింది. My one-line comment on the budget is that it was not a vote on account, but an account for votes. The interim finance minister tested our patience by the longest interim budget speech in recent memory. It was not an interim budget. It was a full-fledged budget accompanied by an election campaign speech. कितने वायदे पूरे किए ये नहीं बताया, जैसा कि उनका 15 लाख का जुमला था। जो ये इलेक्शन मैनिफेस्टो उन्होंने सदन में पढ़ा है। బడ్జెట్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఐడియాలనే బీజేపీ కాపీ కొట్టిందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం విమర్శించారు. ఓటాన్ అకౌంట్ కాస్త అకౌంట్ ఫర్ ఓట్స్ గా మారిపోయిందని ట్వీట్ చేశారు. అదే నిజమే. కాకపోతే బీజేపీకి ఆ బాట చూపించింది కూడా చిదంబరం లాంటి నాయకులే. గతంలో వారు చేసిన విధంగానే బీజేపీ ఇప్పుడు చేస్తోంది. కాకపోతే కాస్త భారీ ఎత్తున చేయటం కాంగ్రెస్ కు మింగుడు పడటం లేదు. ప్రస్తుత బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కాదని, పూర్తి స్థాయి బడ్జెట్ అని కాంగ్రెస్ విమర్శించింది. బడ్జెట్ తాయిలాలు, ఓటర్లకు లంచాలని ఆరోపించింది. బడ్జెట్ పై కాంగ్రెస్ విమర్శలను ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలంటే ఎన్నికల ఫలితాల దాకా వేచి ఉండాల్సిందే. ఎవరూ ఊహించిన నిర్ణయాలు తీసుకోవడం మోడీకి కొత్తేమీ కాదు. పెద్ద నోట్ల రద్దు, పాకిస్తాన్పై సర్జికల్ దాడులు అలాంటివే. పెద్ద నోట్ల రద్దు చర్య కొంత ప్రతికూలతను కలిగించింది. దాన్ని దూరం చేసే రీతిలో ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ తెరపైకి వచ్చింది. ఓటర్ల జ్ఞాపక శక్తి తక్కువని అంటారు. ఇక ఇప్పుడు ఓటర్లకు గుర్తుండేది ఎన్నికలకు ముందు బడ్జెట్తో తమకు కలిగే ప్రయోజనాలే అంటే అతిశయోక్తి కాదు. నిన్నగాక మొన్న దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందనే అంశం వార్తల్లోకి వచ్చింది. అది జనంలోకి పోకముందే మోడీ బడ్జెట్ మంత్రం ప్రజల్ని తన వైపు తిప్పుకుంది. ఇలాంటి అస్త్రాలు మరింకెన్నో తమ వద్ద ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. అదే గనుక నిజమైతే విపక్షాలకు గడ్డుకాలం తప్పదు. ఇప్పటికే మొక్కలు చెక్కలైన విపక్షాలు ఇక అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కొంటాయో ఎన్నికల్లో చూడాల్సిందే. 2 हेक्टेयर तक की जमीन को उन सभी को सीधा उनके इनकम में सपोर्ट, डायरेक्ट इनकम सपोर्ट 6,000 रुपए प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है. గతంలో జరిగిన వివిధ ఉప ఎన్నికలు, ఇటీవల 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం బీజేపీని దిద్దుబాటు దిశగా మార్చాయి. అందులో భాగంగానే బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలకు బీజేపీ పెద్దపీట వేసింది. పట్టణ మధ్యతరగతి వర్గాన్ని అక్కను చేర్చుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపున అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులను ఆకట్టుకునేందుకు కృషి చేసింది. రానున్న 5 ఏళ్ల కాలంలో సుమారు 10 కోట్ల మంది కార్మికులు పెన్షన్ స్కీమ్తో లాభపడనున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద పెన్షన్ పథకాలలో ఇది ఒకటి కానుంది. బడ్జెట్లో రైతులకు ప్రకటించిన సాయం నెలకు 500 రూపాయలుగా, రోజుకు 16 రూపాయలుగా మాత్రమే ఉండటాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఈ కొద్దిపాటి సాయం రైతులను అవమానించడమేనని విమర్శించారు. आप 3.5 लाख करोड़ रुपए 15 लोगों का कर्जा माफ कर सकते हो और किसान को आप 17 रुपए देते हो, दिन के 17 रुपए. अपमान नहीं है तो क्या है? तो बिल्कुल चुनाव किसान के मुद्दे पर, रोजगार के मुद्दे पर और इंस्टीट्यूशनल जो आक्रमण हो रहा है. ఆ విమర్శ ఎలా ఉన్నప్పటికీ 5 ఎకరాల్లోపు కోట్లాది రైతులకు కొంత సాయమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా అందనుంది. ఇప్పటివరకు ఇలాంటి పథకం తెలంగాణ, ఒడిశాల్లో, ఇప్పుడు ఈ సాయం దేశవ్యాప్తం కానుంది. బడ్జెట్ తాయిలాలు భారీగా ఉండటంపై ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు రైతులకు ఆర్థిక సాయం ప్రకటించి మరోవైపు ఆదాయ పన్ను రాయితీలు ఇవ్వటం లాంటి చర్యలతో ఆర్థిక లోటు పెరగగలదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజా బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ అనటంలో సందేహం లేదు. కాకపోతే ఎన్నికలు సమీపించేలోగా బడ్జెట్ తాయిలాల్లో ఎన్ని ఓటర్లకు చెందుతాయన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే వివిధ ప్రత్యక్ష ప్రయోజనాలు ప్రజలకు చేరాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే బీజేపీ భారీ స్థాయిలో ఓట్లను పొందగలుగుతుంది. ఆ తాయిలాలు ఓటర్లకు చేరకపోయినా, చేరటంలో అక్రమాలు చోటు చేసుకున్నా బీజేపీకి ఆశించిన ఫలితాలు పెద్దగా దక్కవు. రైతులకు సాయం చేయటమైనా, అసంఘటిత కార్మికులకు సాయం అందించటమైనా మార్చిలోగా జరగాలి. పార్టీల ఉద్దేశాలను పక్కన పెడితే తాజాగా బడ్జెట్లోని పలు అంశాలు ప్రజలకు మేలు చేసేవి అనటంలో సందేహం లేదు. అవి సక్రమంగా అమలైతే కోట్లాది మందికి ఆర్థిక బాధల నుంచి కొంత మేరకైనా ఉపశమనం లభిస్తుంది. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.